హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వరం. ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సిర్పూర్ కాగజ్నట్టు బోధన్ ట్రైన్ అయితే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది. మనకి ట్రైన్ వచ్చేసి కరీంనగర్ టు ఇప్పుడు ప్రజెంట్ బోధన్ వెళ్తుంది. నమ్మకం ఉంది అనుకున్న వాళ్ళకి ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సార్ ట్రైన్స్ పెరుగుతాయి అనే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రజెంట్ అయితే మనం నిల్చున్న ట్రైన్ వచ్చేసి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వరం. సో మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అయితే మన వీడియో ద్వారా చూశారు. ప్రజెంట్ అయితే మనం కరీంనగర్లో ఏమేమి ట్రైన్లు నడుస్తున్నాయి అనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే ప్రతిసారి ట్రైన్లు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ ఆఫ్ అవుతున్నాయి డ్యూ టు డెవలప్మెంట్ వర్క్స్ చేయబట్టి. ప్రస్తుతం ఈ రోజు మనకు ఇప్పుడు ప్రజెంట్ మన కరీంనగర్ ట్రైన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఏమేమి ట్రైన్స్ అయితే వెళ్తున్నాయని చెప్పేసి మీకు వీడియో చెప్తాను. వాటి టైమింగ్ చెప్తాను. కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్ వయా నిజామాబాద్ మధ్యాహ్నం 3:30కు బయలుదేరి రాత్రిపూట 11:10 కాచిగూడ చేరుకుంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ట్రైన్ కరీంనగర్ టు సిర్పూర్ టౌన్. కరీంనగర్ నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 11:05 మనకి సిర్పూర్ టౌన్ లోకి చేరుకుంటుంది అనమాట. కరీంనగర్ టు బోధన్ ట్రైన్ మధ్యాహ్నం 2:30 బయలుదేరి సాయంత్రం 8:50 బోధన్ చేరుకుంటుంది. కరీంనగర్ టు బోధన్ ట్రైన్. కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ ఓన్లీ గురువారం ఆదివారం మాత్రమే ఉంటుంది. రాత్రి 7:15 కరీంనగర్లో బయలుదేరి తిరుపతి మరుసటి రోజు 7:50 చేరుకుంటుంది. కరీంనగర్ టు తిరుపతి. అండ్ కరీంనగర్ టు దాదర్ ట్రైన్ కి వస్తే, కరీంనగర్ టు దాదర్ ట్రైన్ వచ్చేసి ప్రతి బుధవారం మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి సాయంత్రం 5:07 బయలుదేరుతుంది. అండ్ మరుసటి రోజు మధ్యాహ్నం 1:25 మనకి ముంబై చేరుకుంటుంది అనమాట దాదర్కి. సో ప్రజెంట్ అయితే ఇవి ఇంకా ట్రైన్ నడిచేటివి. ఇవి మనకు కరీంనగర్ టు కాజిపేట ఒకటి ఉంది. అదే ఏంటంటే దాదర్ ట్రైన్ అనేది రిటర్న్ వస్తుంది కనుక కరీంనగర్ నుంచి వెళ్ళి మధ్యాహ్నం 12:52 బయలుదేరుతుంది. సాయంత్రం 4:51 మనకి కాజిపేటలో చేరుకుంటుంది. ఇది ప్రతి శుక్రవారం మాత్రమే ఉంటుంది అనమాట. సో మొత్తం ట్రైన్ల వివరాలు తీసుకుంటే, ఫస్ట్ థింగ్ కరీంనగర్ టు కాచిగూడ వయా నిజామాబాద్, కరీంనగర్ టు బోధన్, అండ్ కరీంనగర్ టు సిర్పూర్ కాగజ్ నగర్, కరీంనగర్ టు తిరుపతి, కరీంనగర్ టు దాదర్ అది ముంబై, కరీంనగర్ టు కాజిపేట్. ఈ ట్రైన్లు మాత్రమే నడుస్తున్నాయి. టువర్డ్స్ పెద్దపల్లి దిక్కు, టువర్డ్స్ నిజామాబాద్ దిక్కు. ఇవే ప్రస్తుతం నడిచేది. ఫ్యూచర్ లో మాత్రం ఇంకా ట్రైన్స్ అయితే పెరుగుతాయి. మన రీసెంట్ గా అయితే మనకి ఆర్ఆర్బీ ట్రైన్ అయితే ఒకటి 24, 25, 26, 28 తేదీలను అయితే ఆర్ఆర్బీ స్పెషల్ కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్ అయితే నడిపించారు. ఇంకా అది కంటిన్యూ చేస్తారా చేయరా అనేది మనకైతే తెలియదు. ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్ల వివరాలు ఇవి. సో ఈ వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి. ముందు అన్ని డెవలప్మెంట్స్ అయిన తర్వాత ఈ కరీంనగర్ నుంచి మాత్రం నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే నడుస్తాయి. ఎవరు కూడా ట్రైన్ లేవు, రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఇట్లా అసలు డెవలప్మెంట్ చేస్తే ఎందుకు బాధపడుతున్నారు నాకు అర్థమైతలేదు. ఫస్ట్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేయకుండా ట్రైన్లను తీసుకొచ్చారనుకోండి, ప్యాసింజర్స్ పెంచారనుకోండి, వాళ్ళకి వసతులు లేకుండా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు అర్థం చేసుకోండి. అదే మొత్తం రైల్వే స్టేషన్లని యథావిధి డెవలప్మెంట్ చేసిన తర్వాత, అన్ని వసతులు కల్పించిన తర్వాత ట్రైన్లు అప్పుడు రన్ చేస్తే వచ్చే ప్యాసింజర్స్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ అనేది మనకి సౌత్ రైల్వే వాళ్ళు అయితే చేస్తున్నారు. అంటే ఏ డెవలప్మెంట్ చేయకుండా, ఏ ఫెసిలిటీస్ లేకుండా ట్రైన్స్ పెంచితే వాళ్ళు రైల్వే స్టేషన్ లో దిగినాక ఎటు పోవాలో ఎక్కడ పోవాలో అర్థం కాక, వాష్రూమ్స్ లేక, టైర్స్ లేక, ఎస్కలేటర్స్ లేక, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేక ట్రైన్ ట్రాక్స్ దాటాలని ఇబ్బంది పడాల్సి వస్తే కనుక ఆ ఇబ్బందులన్నీ ఉండకుండా చేయడానికి మాత్రమే ప్రజెంట్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేసి దాని తర్వాత ట్రైన్లు వేస్తారు. ఇది మెయిన్ విషయం అనమాట. కరీంనగర్ టు వరంగల్ వచ్చేసి సాయంత్రం 7:15 బయలుదేరుతుంది. రాత్రి 9:14 అయితే వరంగల్ ఉంటుంది. ఇది మనకి సండే అండ్ థర్స్డే. అదే తిరుపతి ట్రైన్ అండి. ఇది చూస్తారు కదా. ఎంతమందికి ఎయిర్పోర్ట్ లాగా మారుతుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే మీరు ఎంతమంది అనుకుంటున్నారో ఎయిర్పోర్ట్ లాగా నిజంగా మారుతుంది కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది మీకు నమ్మకం ఉంది అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సార్ ట్రైన్స్ పెరుగుతాయి అనే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి ట్రైన్స్ ఎక్కడికి నడిస్తే బాగుంటుంది కరీంనగర్ నుంచి వెళ్ళి అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం సిర్పూర్ కాగజ్నగర్ టు బోధన్ ట్రైన్ అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్కి వస్తుంది. చూసారు కదా, ప్రజెంట్ ఎంటర్ అవుతుంది. సిర్పూర్ కాగజ్నగర్ టు బోధన్ ట్రైన్ నడుస్తుంది. ప్రజెంట్ అయితే టువర్డ్స్ ఇటు వెళ్తుంది అనమాట. ఇటు నిజామాబాద్ రోడ్, ఇటు పెద్దపల్లి నుంచి వస్తుంది రైట్ ప్రజెంట్గా. చలో ఇక్కడ కూర్చొని చూద్దాం. ఇంకా అంతే సార్ డైలీ
సో సిర్పూర్ కాగజ్నట్టు బోధన్ ట్రైన్ అయితే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది. చాలా రోజుల తర్వాత మనం ఈ వీడియో ట్రైన్ చూస్తున్నాం అనమాట. యాక్చువల్గా ట్రైన్లో ఎవరు ఉన్నారో ఎంతమంది ఉన్నారో చూద్దాం ఒకసారి. ట్రైన్ మొత్తం ఖాళీగా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే. ఫుల్ ఖాళీ ఉంది. చూసుకోవచ్చు ట్రైన్ మొత్తం ఖాళీ. మనం ఈ ట్రైన్ అయితే చాలా రోజులు వెయిట్ చేసి చాలా తర్వాత వస్తుంది. బట్ హ్యాపీగా ఉందన్నమాట ట్రైన్ రైల్వే స్టేషన్కి రావడం అనేది. ఇది మళ్ళీ రన్ కావడం నడవడం అనేది. ఈ డబ్బాలో చాలా కొద్దిమంది ఉన్నారు. సిర్పూర్ కాగజ్నట్టు బోధన్ ట్రైన్ అరైవింగ్ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి ట్రైన్ అయితే కరీంనగర్ నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి బోధన్కి వెళ్తుంది అనమాట. ఇది కాకుండా కరీంనగర్ టు కాచిగూడ వయా నిజామాబాద్ ట్రైన్ నడుస్తుంది. అండ్ కరీంనగర్ తిరుపతి, కరీంనగర్ ముంబై ఇవన్నీ ట్రైన్ అయితే నడుస్తున్నాయి. సో మనకి ప్యాసింజర్స్ అయితే ఇలా దిగుతున్నారు ప్రజెంట్ ఇక్కడ. మనకి ట్రైన్ వచ్చేసి కరీంనగర్ టు ఇప్పుడు ప్రజెంట్ బోధన్ వెళ్తుంది. ప్రజెంట్ సిర్పూర్ కాగజ్నట్టు కరీంనగర్ వచ్చింది అనమాట. కరీంనగర్ నుంచి మళ్ళీ బోధన్కి వెళ్తుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఆగింది. ఇప్పుడే వచ్చింది. సో ప్రజెంట్ అయితే మనం నిల్చున్న ట్రైన్ వచ్చేసి ఇది సిర్పూర్ కాగజ్నగర్ నుండి బోధన్ వెళ్ళే ట్రైన్ అన్నమాట. ప్రజెంట్ మధ్యాహ్నం 2:30కు మన కరీంనగర్ నుండి కరీంనగర్ నుండి బోధన్కి వెళ్తుంది. సిర్పూర్ కాగజ్నగర్ నుంచి కరీంనగర్ అయితే ప్రజెంట్ వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి బోధన్కి వెళ్తుంది వయా నిజామాబాద్ అనమాట. కమా. సో ఇది ఫ్రెండ్స్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్లు డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా వీడియో చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మేము ఇక్కడ అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ ట్రైన్ వెళ్తుంది. మేము ట్రైన్ వెళ్ళకముందే మేము వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఓకేనా. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇక్కడ నుండి బోధన్ అంటే వయా నిజామాబాద్ మీకు అయితే ట్రైన్ అయితే రెగ్యులర్గా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముందు అయితే మంచి చాలా ట్రైన్స్ అయితే రానున్నాయి. సో అందరైతే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మన వరప్రసాదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కరీంనగర్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్లో భాగంగా కూడా అందరూ ఎంకరేజ్ చేసి వీడియోలు అయితే షేర్ చేయండి అందరికీ. మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఏం డెవలప్మెంట్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా అయితే అందరికి తెలియజేయండి. చాలామందికి ఎవరైతే ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మన కరీంనగర్ నుంచి ఏమేమి ట్రైన్ నడుస్తున్నాయి అనే విషయాలు కూడా వాళ్ళకి తెలిస్తే కనుక. సో అంతే అండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముగిస్తున్న వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే గుర్తు చేస్తున్నాను మిమ్మల్ని. నేను చేసేది నా పర్టికులర్గా ఏదో లాభం కొరకు కాదు, అందరికి ఉపయోగపడాలని చెప్పేసి, అందరికి ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పేసి కనుక. ఓకే బాయ్ బాయ్.